సందర్భాల్లో మన కళ్ళు గాని చెవులు గాని పని చేయకపోతే బాగుండు అని మనకు అనిపిస్తుంది. సో ఎవరైతే టాప్ 4 బెస్ట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళని మేము సెలెక్ట్ చేసి లాస్ట్ లో చిన్నరాయిలతో దోచే ఆడిస్తాము. ఆ దోచేలో మీరు 7,000 రూపీస్ గెలుచుకోవచ్చు. కాబట్టి ఆల్ ది బెస్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్. నా పేరు పటాస్ పవన్ అన్న. నేను ఎవర్రా మరి? పటాస్ రవి. ఈవిడ పటాస్ శ్రీ ఇక గంతే ఉంటాయి అన్న. గామాతం తెలియదు ఇక. వీడా మన కొడుకు ఇప్పుడు అంటా నాకు కూడా తెలియదు. ఒక అందమైన అమ్మాయి రోడ్ క్రాస్ చేస్తా అంటే కళ్ళు చెవులు కాదు కాలు కూడా పోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నడుము పట్టుకొని రోడ్ క్రాస్ చేస్తుంది కదా. అబ్బా అబ్బా అన్ని సద్దంగడ బుద్ధులే. అమ్మాయిలు చిన్న చిన్న స్కట్లు వేసుకొని సీరియల్ తాగితే కళ్ళు చెవులు పోతే బాగుండి అనిపిస్తుంది. బాబు ఆ దారుణం చూడలేకపోతున్నారా బాబు? మనకే మిగులుతలేవు. అన్నం తినేటప్పుడు పక్క నుండి ఫ్రెండ్ బాంబు వేస్తే కళ్ళు చెవులు పోతే బాగుండు అనిపిస్తుంది. అరే ఫస్ట్ ముక్కు పోతే బాగుండు అనిపించాలరా. ముక్కు పోతే నేను పోతా అన్న మళ్ళీ నోట్లోకి వెళ్ళి పిలుచుకో. నేను బాంబు వేస్తున్నా ఎప్పుడన్నా. ఆస్ట్రేలియాలో అట్లనే రా పిలుచుకుంటారు. అంటే ఆస్ట్రేలియా నువ్వు బాంబు వేసిన రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను ఫెయిల్ అయ్యి ఫ్రెండ్ పాస్ అయినట్టే నా చెవులు కళ్ళు పోతే బాగుండు అనిపిస్తుంది. అయిపోయి సాయిబాబా గుడి కాడ కూర్చోవచ్చు అప్పుడు పోయి. హాయ్ రవి. పటాస్కి వచ్చి ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉన్నాను. నిజం చెప్పు. అసలు రియల్ గా వచ్చిందంటే మిమ్మల్ని చూడడానికి వచ్చాను నేను. మీరంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆర్టిస్టులు వేస్ట్, కెమెరామెన్లు వేస్ట్, డైరెక్టర్ వేస్ట్, అందరూ వేస్ట్, స్టూడెంట్స్ వేస్ట్. మీరు ఇష్టమే, తనంటే కొంచెం ఎక్కువ. వచ్చే నేమ్ సాయినీలా. వీడు రవిపాల. శ్రీముఖి డ్రైనేజ్ లా. ఇంట్లో పేరెంట్స్ తో కలిసి టీవీ చూస్తుంటే టీవీలో ఏదైనా రొమాన్స్ సీన్ వచ్చినప్పుడు కళ్ళు చెవులు పోతే బాగుండు అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు అసలైన రవి ఫ్యాన్. ఇప్పుడు పక్కన మీ డాడీ సద్దాం. టీవీలో వస్తుంది రొమాంటిక్ సీన్, అర్జున్ రెడ్డి సినిమా వస్తుంది. ఇప్పుడు ఆ సీనా వస్తుంది చూడు. ముసలోడికి ఇంకా తగ్గలేదు పైత్యం. నా బర్త్డే రోజు ఫ్రెండ్స్ పార్టీ అడిగినప్పుడు కూర్చోబెట్టినాక బేరే వచ్చి బిల్లు ఇచ్చినప్పుడు నాకు చెవులు పని చేయనప్పుడు అనిపిస్తుంది. బిల్లు సార్ అంటావు. నా పేరు రవి. సేమ్ ట్విన్స్ లా ఉన్నాం మేము. అదే రవి తర్వాత ఇంకెవరన్నా అందంగా ఉన్నారంటే నువ్వేరా. థ్యాంక్ యూ అక్క. చెప్పు రవి. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక రొమాన్స్ సీన్ చూసినప్పుడు మేడం వచ్చి ప్రపంచంలోని బూతులన్నీ కలిపి తిట్టేస్తే అప్పుడు నా చెవులు కళ్ళు వినిపించకపోతే బాగుండు అనిపిస్తుంది. కాదు నాన్న, ఇట్లాంటి ఆన్సర్ చెప్పి ఎవరిని రెచ్చగొడుతున్నాను? సారీ చెప్పు. సారీ మేడం. నా పేరు నీలో బలం ఉందా? ఉంది. నూకరాజు గారిని ఎత్తగతావా? చూపిమంటావా? ఏమీ లేదు, జీరో. మా హరిగాడు అంటే హరిగాడు కన్నా కొంచెం ఉందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు వీడిని ఇగో ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తాలి, అంతేనా? బాహుబలి లాగా రావాలి. నాకు ఇప్పుడు ఒప్పుకోవాలనిపిస్తుంది నిజంగానే. పొట్టోళ్ళు మస్తు గట్టోళ్ళు. నా పేరు మౌనిక. అబ్బాయిలు అమ్మాయిలు పడేయడానికి ట్రిక్స్ ప్లే చేశారు కదా, అవి వినాలన్నా చూడాలన్నా కళ్ళు చెవులు పోతే బాగుండు. ఏమి చేయలేదు. మౌనిక, నువ్వు నాకు ఒక ట్రిక్ చెప్పవా? ఎట్లా పడేయాలి? రవి బావ నడుస్తుంటే కాలడ్డు పెడతా. అందరూ మీ అంత తెలియగలగా ఉండరు కదా. సద్దాం దారా.
దమ్ముంటే మగాండి వాడే. హాయ్, నా పేరు పురుషోత్తం. అబ్బా పురుష్. రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తుంటే వాళ్ళు మేకప్ లేకుంటే నేను చూడలేను. అప్పుడు కళ్ళు పోతే బాగుండు. అప్పుడు కళ్ళలో పొడుచుకో వేలు పెట్టి, కళ్ళలో పొడుచుకో వేలు పెట్టి. హాయ్, నా పేరు సద్దాం. ఇద్దరు కలిసి సావండి. ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు పోయినప్పుడు సద్దామనే పేరు పెట్టుకున్న వాళ్ళు అందరూ ఇట్టనే ఉంటారా? లాస్ట్ ఆన్సర్. సుష్మా, ఇవన్నీ కాదు నాన్న, నువ్వు శ్రీముఖ అక్కకు పాట పాడి డెడికేట్ చేయాలి. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు ఎవరే నాలో అల జరి రేపింది నీ చిరునవ్వు నీ చిరు నీ చిరు. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్. శ్రీముఖి లాగా ఎవరైతే నవ్వుతారో వాళ్ళకి పటాస్ కప్. ఫస్ట్ టైం రా శ్రీముఖి నవ్వు గార్ది నవ్వు అన్నాడు. వాడు పళ్ళు తోముకున్నాడే. కుసా నవ్వుతావు నాన్న? బా ఎంత క్యూట్ గా నవ్వినాం. మళ్ళీ 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 నా లాగా నవ్వినందుకు ఈ కప్పు తీసుకొని మళ్ళీ అక్కడనే పెట్టేసి వెళ్ళిపో. వాళ్ళు నువ్వు చెప్పే ఎలాంటి సందర్భాల్లో నీ చెవులు లేదా ముక్కు పోతే బాగుండను? బస్సు ఇలా నీళ్ళటానికి వచ్చినప్పుడు ఆంటీలు బిందెలు పట్టడానికి వచ్చినప్పుడు అబ్బా చోలు పోతే బాగుండదు గలీజ్ మాటలు నేను పోయా ఓకే సాయిరా, ఇటు ఫోన్ మాట్లాడతాడు కదా వాళ్ళ లవర్తోని, మంచి రొమాంటిక్ గా మాట్లాడతాడు. నాకు లవర్ లేదని చెవులు పోతే బాగుంటది అనిపిస్తుంది. నెక్స్ట్ మియో మాల్కా సన్నీ లియోన్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఎక్స్పోజింగ్ తగ్గియే అన్నప్పుడు ఏం చెప్తుందిరా బాబు అని చెవులు మూసుకోవాలని. ఇప్పుడు చూడండి, ఒక లాగ్ ఆన్సర్ ఎట్లా చెప్పాలి, ఒక సుత్తి ఆన్సర్ ఎట్లా చెప్పాలి. ఆన్సర్ కి క్వశ్చన్ కి సంబంధం ఉండదు. నేను ఎప్పుడైనా ఒక వీణ కొన్నప్పుడు అట్వ మీద పెట్టినప్పుడు వీణ పడకుంటే బాగుండు అనిపిస్తుంది. అర్థం కాదు, సంబంధం ఉండదు, కానీ సపోర్ట్ కూడా. ఎందుకంటే మా టీమ్ లో ఒక మెంబర్ అయ్యింది కాబట్టి. ఓకే, సో ఈ రోజు దోచే ఆడబోతుంది నలుగురు. ఎవరంటే మోనికా అండ్ సైనీలా. స్టాండ్ అప్. పవన్ చందు స్టాండ్ అప్.